వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమా పైన ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పట్లో హీరోలు అటవీని కాపాడే సినిమాలు పాత్రలు చేశారని, ఇప్పుడు మాత్రం సినిమాలలో హీరో అదే చెట్లను నరికేసి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ పవన్ అయితే అన్నారు. ఇక ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ కూడా అయిపోయాయని చెప్పాలి. ఇక పవన్ ఇండైరెక్ట్ గా పుష్ప సినిమాని అల్లు అర్జున్ కి కౌంటర్లు ఇచ్చారు అంటూ వార్తలు రాశారు. ఇక దీనిపైన బన్నీ అభిమానులు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పైన కౌంటర్లు వేస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక తాజాగా ఈ వివాదంలోకి డైరెక్టర్ హరీష్ శంకర్ ని కూడా లాగారు అభిమానులు. తాజాగా అల్లు ఫ్యాన్స్ డైరెక్ట్ హరీష్ శంకర్ వీడియోని ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక దీంట్లో సమాజానికి పుష్ప సినిమా ఏం మెసేజ్ ఇచ్చింది అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆదిరిపోయే రిప్లై కూడా ఇచ్చారు హరీష్. పుష్ప క్యారెక్టర్ గంధపు చెట్లు నరుకుతూ ఉంటారు. ఇక దీని మీద సొసైటీ ఎఫెక్ట్ ఏంటి అంటూ ఇద్దరు ముగ్గురు అనే దగ్గర అన్నారట. ఓడియమ్మ, ఇప్పుడు పుష్ప సినిమా చూసి ల్యాప్టాప్లు వదిలేసి అందరూ గొడ్డళ్ళు వేసుకొని తిరుపతికి వెళ్ళిపోయారా ఏంటి? ఆయన ఫ్యాన్స్ అంతా అబ్బో అల్లు అర్జున్ తెగ నరికేసి డబ్బులు సంపాదిస్తున్నారు అని వీళ్ళంతా కూడా అడవికి వెళ్ళిపోయారా? అయినా సినిమాని సినిమాలాగా చూడాలి అంతే అంటూ హరీష్ అయితే అన్నారు. ఇక నిజానికి ఇది పాత వీడియో అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి కరెక్ట్ గా సరిపోయింది. మరీ ముఖ్యంగా పవన్ చేసిన కామెంట్స్ కి హరీష్ ఓల్డ్ వీడియోతో కౌంటర్ ఇచ్చారు బన్నీ అభిమానులు. అంతేకాకుండా పవన్ చేసిన పలు సినిమాలలో సన్నివేశాలు డైలాగులు షేర్ చేస్తూ సభ్య సమాజానికి వీటితో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు వివాదం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్గా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇరు కుటుంబాల మధ్య అఫీషియల్ వార్ కి కూడా తెరలేపినట్లే అయింది. దాని మీద ట్వీట్లు కూడా పెడుతున్నారు అభిమానులు. ఇక అల్లు ఫ్యాన్స్ కౌంటర్లకి అదే రేంజ్ లో మెగా అభిమానులు రిప్లైలు ఇస్తున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతుంది. ఇక అదే నెలలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రాబోతుంది. ఇక దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరిది పైచేయి అవుతుందా అన్నది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.